రాష్ట్రంలో కులగణన శరవేగంగా సాగుతూ ఉంది. దయచేసి ప్రజలందరికీ క్యూ న్యూస్ తరఫున తీన్మార్ మల్లన్నగా మీ సోదరుడిగా చేసేటువంటి రిక్వెస్టు, కులగణనలో ఖచ్చితంగా పాల్గొనండి. కులగణనలో అన్ని వివరాలు నమోదు చేయండి. కొంతమంది కులగణన చేయడం వల్ల అందులో వివరాలన్నీ కరెక్ట్గా చెప్తే ఆస్తులు గుంజుకపోతారని, పథకాలు రావని అనుకుంటారు. మీకేమి మీ దగ్గర ఏమున్నాయి ప్రభుత్వానికి తెలియదా? పాన్ కార్డు ఒక్కటి కొడితే మీ తాను ఏమున్నాయి అన్నీ తెలిసే. కాబట్టి ఇదేదో గుంజుకోవడానికో పథకాలు రద్దు చేసేటువంటి కార్యక్రమం కాదు. 100కు 100% ఇది ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం సంకల్పించినటువంటి కార్యక్రమం. దయచేసి అందరూ కూడా మీరు కులగణనలో పాల్గొనండి, మీ వివరాలన్నీ చెప్పండి. నిన్న మొన్న చూస్తారు కదా, కల్వకుంట్ల కవిత గారు కూడా కులగణనలో పాల్గొని వివరాలన్నీ నమోదు చేసింది. వాళ్ళకి లేదా? వాళ్ళే పాల్గొని ఇస్తా ఉన్నారు. మీరందరూ కూడా పాల్గొనాలి కదా. ముఖ్యమంత్రి గారు కులగణనలో పాల్గొనేటువంటి వీడియో కూడా ఏమైనా ఉంటే ఆయన పాల్గొనగానే మేము ముందు పెడతాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా, ప్రతి ప్రజాప్రతినిధి కులగణనలో పాల్గొనండి. మీరు కులగణనలో పాల్గొనకపోతే రిజర్వేషన్ మారుతుంది. మరిగా మంది ఎక్కువ లేకపోతే వీళ్ళు ఎక్కువ లేరని అనుకున్నాడుకో, మళ్ళీ నీకు రావాల్సిన సర్పంచ్ ఇంకోలికి పోతుంది. కాబట్టి ఖచ్చితంగా పాల్గొనండి. మీ వివరాలన్నీ ఏ కులము, ఆ తర్వాత ఏ మతము, ఆ కులంలో మళ్ళా సబ్ క్యాస్ట్ ఏంది, ఇవన్నిటిని నమోదు చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ భారతదేశంలో ఎక్కడ జరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం 90 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ గడ్డ మీద జరుగుతూ ఉంది. దీన్ని మనం వాడుకోకపోతే, దీన్ని మనం యూటిలైజ్ చేసుకోకపోతే మనకు భవిష్యత్తులో ఇక మళ్ళా ఇటువంటి కార్యక్రమం చేసేటువంటి ప్రభుత్వం రాదు, ఉండదు. అందుకోసమే దయచేసి ప్రజలారా చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, కులగణనలో పాల్గొనండి. కులగణనలో కుల సంఘాలు కూడా మీ కులాలను యాక్టివేట్ చేయండి. ఎమ్యునరేటర్ వెంట తిరగండి, వాళ్ళ కులాలు నమోదు చేయించండి, వాళ్ళ వివరాలు నమోదు చేయించండి. చాలా ఇక రకరకాల కుల సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క కులంలో 23 సంఘాలు, 24 సంఘాలు. ఈ సంఘాల లీడర్లారా మీరు ఈ విజిటింగ్ కార్డులు, లెటర్ ప్యాడ్లు బంద్ చేసి ఒకసారి మన కమ్యూనిటీలని, మన 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 జాతుల్లో, మన కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని అందులో నమోదు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి కొద్దిగా. దానివల్ల లాభం జరుగుతుంది, దానివల్ల మంచి జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు అదే చెప్తా ఉన్నాడు. జిత్నా ఆబాదీ ఉత్నా భాగీదారీ అని చెప్పి చెప్తా ఉన్నాడు. దయచేసి అది మనమందరం కూడా టెన్షన్గా పాటించాలి. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించి ఎంతవరకు పని ముందుకు పోతా ఉంది, ఎంతవరకు జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేయండి. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మీరు మానిటరింగ్లో పాల్గొనండి. తద్వారా మంచి జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి ఆశయం నిలబడాలంటే ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి. ఇది మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదే పదే చెప్తున్నటువంటి మాట. సో కులగణనలో పాల్గొని మీరు ఉన్నారనే విషయాన్ని సమాజానికి తెలియజేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఇక రెండో విషయం, తాండూరులో బీసీల పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనం చూసుకుందాం. అంతకంటే ముందు ఈ గ్రూప్ 4 ఫలితాలు వచ్చినాయి. గ్రూప్ 4 ఫలితాలు వస్తే టాప్ 2000 మంది వేరే జాబ్లలో సెటిల్ అయిపోయి ఉన్నారట. ఇప్పుడు అవన్నీ మళ్ళీ బ్యాక్లాగ్ కింద పడతాయని మళ్ళా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు బ్యాక్లాగ్ కింద పోకుండా కాపాడాలంటే ఈ కింద ఉన్నటువంటి వాళ్ళని మెరిట్లోకి తీసుకోవడం ద్వారా ఇవి పూర్తిగా భర్తీ చేయొచ్చు అనేది నిరుద్యోగుల ఆలోచన. మరి ఇట్లు వీళ్ళు 2-3 ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగం రాగానే అటు జైనాయ్, ఈడ ఎప్పుడో రాసి ఉంటాడు, దీని ఫలితం వచ్చి దీంట్లో కూడా ఉద్యోగం ఇది ఖాళీ. ఇది బ్యాక్లాగ్ కింద వాడడం వల్ల నష్టం జరుగుతుంది. అందుకోసమే దయచేసి ప్రభుత్వం అలాగే టీజీపీఎస్సీ కూడా ఆలోచన చేసి సో వీటిని బ్యాక్లాగ్ లేకుండా ఎట్లా చూడాలనేది మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నిరుద్యోగుల పక్షాన విజ్ఞప్తి చేస్తాం. నింపుదామనే చేసినాం కాబట్టి బ్యాక్లాగ్ పెట్టడం కూడా అది పద్ధతి కాదు. సో కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆలోచించాల్సిందిగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ, ఇక తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీల పరిస్థితి ఒక్కసారి చూద్దాం. ఇది తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు మొత్తం 2,18,885 2,18,885 మంది ఓటర్లు తాండూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఇందులో
దాదాపు నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు ఇందులో అంటే 55.08% మంది బీసీలు ఉన్నారు. అంటే 1,20,562 మంది తాండూరులో బీసీ ఓటర్లు, ఓన్లీ బీసీ ఓటర్లు. ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే 15.32%. ఎంతమంది? 33,533 మంది. 33,533 మంది మాత్రమే ఓసీ ఓటర్లు ఉన్నారు. బీసీ ఓటర్లు వీళ్లకు 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. 1,20,562 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. మరి అక్కడ బీసీల రాజకీయ పరిస్థితిని ఒకసారి చూద్దాం. 33,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఓసీలు 8 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. అక్కడి నుంచి 1,20,000 ఉన్నటువంటి వాళ్ళు 6 సార్లు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. అక్కడ బీసీ ఎమ్మెల్యేలు ఎవరంటే ఎం మాణిక్రావు, ముదిరాజు, ఈయన 3 సార్లు గెలవడం జరిగింది తాండూరు నుంచి. ఎం చంద్రశేఖర్, ఈయన ముదిరాజు, ఈయన 2 సార్లు గెలవడం జరిగింది. ఇక మలుడి ఆదినారాయణ, ఎం ఆదినారాయణ మున్నూరు కాపు, ఆయన ఒకసారి గెలవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు మొత్తం 6 సార్లు ఇక్కడ తాండూరు నుంచి ఎన్నిక కావడం జరిగింది. అది కూడా ఎప్పుడు మళ్ళా 1962 నుంచి 72 దాకా మర్రి చెన్నారెడ్డి తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆ తర్వాత 72 నుంచి 85 వరకు మాణిక్రావు, ముదిరాజు బిడ్డ, ఆయన దాదాపు 3 సార్లు పనిచేసిండు. తర్వాత 85 నుంచి 94 వరకు ఎం చంద్రశేఖర్ అని పనిచేసిండు, ఆయన కూడా బీసీ బిడ్డ. ఇక 94 నుంచి 2004 వరకు పి మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి పనిచేసిండు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలవడం జరిగింది. 2004 నుంచి 9 వరకు నారాయణరావు అక్కడ విజయం సాధించిండు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత ఇక లేడు. 2009 నుంచి ఇప్పటి వరకు అసలు కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ అక్కడ బీసీలకు అవకాశం ఇవ్వలే. ఓట్లు మాత్రం బీసీలే, ఓట్లు బీసీలే. కేవలం వీళ్ళ దగ్గర ఉండేటి బీఫామ్లు అంతే, ఓట్లు మళ్ళీ బీసీల దగ్గరే ఉంటాయి. బీసీల ఓట్లు గెలిచేది మాత్రం ఓసీలు. సో ఇప్పుడు బీసీల్లో చాలా మార్పు వచ్చింది, బీసీలంతా ఐక్యత మీదకి వచ్చారు కాబట్టి సో ఈ పరిస్థితులు రేపు పొద్దుగాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు బీసీల దగ్గర అడుక్కోవాల్సిందే. ఇంకా ఎలక్షన్ ఓట్ షేర్ ఒక్కసారి చూద్దాం. తాండూరులో మనోహర్ రెడ్డి, బి మనోహర్ రెడ్డి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఆయనకు 84,662 ఓట్లు వచ్చినాయి. ఆయనకు పైలట్ రోహిత్ రెడ్డి, ఈయనకు 78,079 ఓట్లు వచ్చినాయి. వీళ్ళిద్దరే కలిసి దాదాపుగా 1,60,000 ఓట్లు వీళ్ళిద్దరే షేర్ చేసుకున్నారు. 1,60,000 రెడ్లకు. వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి మరి? 33,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి 1,70,000 ఓట్లు ఎట్లా పడ్డాయి? మరి ఇదే శంకర్ గౌడ్ బీసీ కదా, బీసీలకు 4,000 పడ్డాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఈ పరిస్థితులు ఉండవు. శంకర్ గౌడ్ టాప్లోకి వస్తాడు. అప్పుడు ఎందుకు వస్తాడంటే బీసీలో ఇవాళ చైతన్యం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో ఒక సమూలమైన మార్పు కనిపిస్తూ ఉంది. అలా ఓట్లేమో బీసీలై, టికెట్లేమో వీళ్ళు పంచుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎట్లా వస్తాయి? రావద్దు కదా. సో తాండూరులో ఉన్నటువంటి బీసీలు ఇది. ఇక బీసీ ఓటర్లు, ఓసీ ఓటర్లు 33,533 ఉంటే వాళ్ళు 84,662 ఓట్లు సంపాదించారు మొన్న. బీసీ ఓటర్లు 1,20,000 మంది ఉంటే అక్కడ పోటీ చేసిన బీసీ బిడ్డ 4,087 ఓట్లు సంపాదించాడు. ఇది ఎక్కువ అసలు యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక్కరికే ఇంకా ఈ 78,000 కూడా కలుపుకుంటే 1,60,000. డీటెయిల్స్ ఆఫ్ లోకల్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. తాండూరు బీసీ ఉమెన్ అయింది కాబట్టి బీసీకి ఇచ్చేసారు. పెద్దాములు అన్రిజర్వ్డ్ ఎస్టీకి ఇచ్చారు, అన్రిజర్వ్డ్లో ఎస్టీకి. అసలు ఇక బషీరాబాద్లో అన్రిజర్వ్డ్ ఓసీ రెడ్డికి ఇచ్చారు. యాలాల్లో అన్రిజర్వ్డ్ పద్మశాలికి ఇచ్చారు. ఇక్కడ కొంత సామాజిక న్యాయం ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ఎమ్మెల్యే విషయానికి వస్తే తాండూరులో బీసీల ఓట్లు లేకుండా అసలు ఎవడు గెలిచే పరిస్థితి, వార్డు మెంబర్ కూడా కాలేరాడ. ఇది తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి లెక్క. వికారాబాద్ జిల్లా ఇది కర్ణాటకకు బార్డర్లో ఉంటుంది తాండూరు నియోజకవర్గం. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. గ్రూప్ 3 ఎగ్జామ్ షురు. పేపర్ 1కు 51.1%, పేపర్ 2కు 50.7% హాజరు. తొలి రోజు 2 పేపర్లు రాసింది సగం మందే. తెలంగాణ స్కీమ్స్, స్కిల్ యూనివర్సిటీపై క్వశ్చన్స్. నేడు ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 3. తల్లి పరీక్షకు బిడ్డను లాలించిన పోలీసు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఓ ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఓ తల్లి తన చంటి బిడ్డతో వచ్చింది.
ఎగ్జామ్ హాల్లోకి బాబును అనుమతించేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికారులు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఏఎస్ఐ సలీం ఆమెకు అండగా నిలిచారు. ఆమె భర్త సెంటర్ వద్దకు చేరుకునే వరకు ఏఎస్ఐ ఆ చిన్నారిని ఎత్తుకొని లాలించాడట. మరి ఏం చేస్తారు మరి? ఇది 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 డ్యూటీ. లోపలికి రానియరా పిల్లల్ని ఉంటుంది ఇక. మిస్ యూనివర్స్గా డెన్మార్క్ యువతి. మిస్ యూనివర్స్ 2024 విజేతగా డెన్మార్క్ చెందిన 21 ఏండ్ల విక్టోరియా కెయిర్ తెల్వింగ్ నిలిచింది. డెన్మార్క్ తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించిన యువతిగా రికార్డు సృష్టించింది. ఇండియా యువతి రియా సింగా ఆమెకు టాప్ 30లో సెట్ పెట్టుకుందట. రెడ్డిగా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి ముందడుగు. విస్తరణకు 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్ 253 ఎకరాల భూమి సేకరించేందుకు నిర్ణయం. త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు మామునూరు ఎయిర్పోర్ట్ అంటే వరంగల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు. ఇది గతంలో చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. ఇక్కడ కొత్తగా కట్టేది ఏం లేదు. కాకపోతే అది మూతబడి కొంత ల్యాండ్ ఆక్యుపై చేయని, ఎవరు ఎంక్రోచ్మెంట్ చేసి రకరకాల ఇబ్బందులు అయినాయి. సో ఇప్పుడు 205 కోట్ల రూపాయలు విడుదల చేసి 553 ఎకరాల భూమిని సేకరిస్తూ ఉన్నారు. దాంట్లో విమానాశ్రయాన్ని తీసుకొస్తా ఉన్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త విమానాశ్రయం ఉండొద్దని గతంలో జిఎంఆర్తో ఏపీ సర్కార్ చేసుకున్నటువంటి ఒప్పందం. సో ఆ ఒప్పందాన్ని ఇప్పుడు ఉపసంహరించుకుంది జిఎంఆర్. ఉపసంహరించుకున్నటువంటి నేపథ్యంలో ఈడ వరంగల్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. మరి వరంగల్లో ఎయిర్పోర్టు ఎంతవరకు అవసరం వస్తుంది? వరంగల్ ఎయిర్పోర్టు ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఒకటి, హైదరాబాద్ నుంచి ఒకప్పుడు వరంగల్ పోవాలంటే మినిమం 3-3.5 గంటలు పట్టేది. ఆ రోడ్లు, ఆ కథ కార్ఖానా. ఇప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి అంటే గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి వరంగల్ కాజీపేట ఎంట్రీ వరకు 1.5 గంటలో పోవచ్చు. అంతే. 1.5 అవర్లో మనం అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఏది సౌకర్యాల నేపథ్యంలో అక్కడికి పోవచ్చు. సో ఎయిర్పోర్ట్లో వరంగల్కి వచ్చేటువంటి విమానాలు కానీ అవి హైదరాబాద్ నుంచి వస్తే లాభం ఉండదు. కానీ ఇతర ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి చాపర్స్కి, తర్వాత ఫ్లైట్స్కి, వీటికి అనుకూలంగా ఉంటుంది వరంగల్ ఎయిర్పోర్ట్. వరంగల్ నగరం వాస్తవానికి హైదరాబాద్కు రెండో రాజధానికి ఉండాల్సిన అన్ని అర్హతలు వరంగల్ పట్టణానికి ట్రై సిటీస్ అవి. అటు వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఈ 3 ట్రై సిటీస్. ఈ ట్రై సిటీస్కి కావలసినన్ని అర్హతలు అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా కాకతీయుల సామ్రాజ్యానికి అదే ప్రధానమైనటువంటి పరిపాలనా స్థలం ఏది వరంగల్. అంతేగా? అంతే. అక్కడ ఈ వరంగల్లో ఉండాల్సినటువంటి అన్ని వసతులు వరంగల్ ఉన్నాయి. వీలైతే ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే వరంగల్ పట్టణాన్ని కూడా మనం అదే స్థాయిలో హైదరాబాద్ స్థాయిలో డెవలప్ చేయాలనుకున్నప్పుడు వరంగల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిని చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అటు ఖమ్మం కానీ, ఇటు కరీంనగర్ కానీ, ఇటు ఈ నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలకన్నిటికీ అదొక సెంటర్ లాగా ఉంటుంది. ఇటు హైదరాబాద్ వచ్చేసరికి ఇటు మహబూబ్ నగర్ కానీ, మెదక్ కానీ, రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ ఈ ప్రాంతాలకి ఇది సెంటర్గా ఉంటుంది. సో అక్కడ వరంగల్ సిటీని కనుక గతంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడి ప్రాంతం గురించి చెప్పిండు. హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలనేటువంటి మాట చెప్పిండు. సో ఇట్లా ఏపీలో కూడా అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు, అనేకమైనటువంటి మౌలిక, ఇప్పుడు గన్నవరంలో ఎయిర్పోర్టు, విశాఖపట్నం ఎయిర్పోర్టు, రాజమండ్రి ఎయిర్పోర్టు, కడప ఎయిర్పోర్టు, తర్వాత అదేంది తిరుపతి ఎయిర్పోర్ట్, రేణిగుంట ఎయిర్పోర్ట్, ఇన్ని రకాల ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ మన తెలంగాణలో ఇప్పటికి ఉన్నది ఒకే ఒక్క ఎయిర్పోర్టు, అది హైదరాబాద్ ఎయిర్పోర్టు. సో ఇక్కడ ఆదిలాబాద్లో ఉండాల్సిందే ఒక ఎయిర్పోర్టు, వరంగల్లో ఉండాల్సిందే ఇంకో ఎయిర్పోర్టు. ఇక అటు ఖమ్మం అంటే అటు విజయవాడ దగ్గర అవుతుంది, ఇటు వరంగల్ దగ్గర అవుతుంది. కాబట్టి అక్కడ కూడా పెట్టినా ఇబ్బంది ఏం లేదు. అయితే విస్తరణ మాత్రం జరగాలి. మరి ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో ఆడున్నటువంటి రైల్వే వ్యవస్థ కరెక్ట్గా 40 నిమిషాల్లో హైదరాబాద్ నుంచి వరంగల్ పోవచ్చాడ. బుల్లెట్ ట్రైన్ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పోతుంది. 40 నిమిషాలు కూడా పట్టదు. ఇది 100 కిలోమీటర్లే కదా, అంతే. 100 కిలోమీటర్లే 20 మినిట్లు వెళ్ళిపోతుంది. 20 నిమిషాలలో ఇడికేను వరంగల్ పోవచ్చు అన్నట్టు. అంటే అటువంటి వ్యవస్థ తయారైనప్పుడు ప్రజలకు ఇంకా మెరుగైన సదుపాయాలు వస్తాయి. ఈ వరంగల్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యలు, వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలన్నీ మురికిమయమవుతా ఉన్నాయి. 2015 జనవరి
11, 12, 13 తారీఖు రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్కి పోయిండు. వరంగల్కి పోయి నయీం నగర్ నాలా, దీన్ దయాల్ నగరు ఇక్కడికి పోయి మొత్తం ఈ ఇండ్లు పోతే రేపే అధికారులు వచ్చి కొలతలు పెడతారు, మీరు అంతా ఇంటికాడనే ఉండాలి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి చూమంతర్ కాలి ముచ్చట చెప్పాడు. మరి ఇంకేమన్నాడు అలా కేసీఆర్ గారు అప్పట్లో, మరి నాకు అలా దావత్ ఇవ్వాలి మరి అని చెప్పిండు. దావత్ ఇవ్వాలి, కళ్ళు తేవాలి. ఆ కళ్ళు ఉలిచిపోయింది, గుడాలు పాసిపోయినాయి. కేసీఆర్ అటే పోయిండు. వరంగల్ నగరం ఏడేసిన గోంగడ అన్నీ ఉంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వరంగల్ పైన ఫోకస్ పెట్టింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత ఇతర మంత్రులు, మేమందరం కూడా వరంగల్ నగరానికి పోతా ఉన్నాం. వరంగల్ దిశను మార్చే విధంగా ప్రణాళికను ప్రకటించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే వరంగల్ పట్టణాన్ని మరింత ముందుకు తీసుకుపోయి హైదరాబాద్ స్థాయిలో దాన్ని తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. రేపు హార్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో సభ నిర్వహిస్తూ, అలాగే నయీం నగర్ నాలా, దాంతోపాటు మామ్నూర్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, కాళోజీ కళాక్షేత్రం లాంటివి ప్రారంభోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి వరంగల్ నగరానికి అద్భుతమైనటువంటి చెరువులు ఉన్నాయి. ఒకసారి మన రజనీని అడిగితే తెలుస్తుంది వరంగల్ పట్టణం ఎంత పర్ఫెక్ట్ అంటే. దాని వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మీరు ఈ దిశగా ఆలోచిస్తే బెటర్. వాకింగ్ కో స్నానానికి పోతారు. వరంగల్ చుట్టూ అద్భుతమైన చెరువులు. నీకు ఇక్కడ గీడ భద్రకాళి చెరువు, ఆ తర్వాత గీడొకటి ఉంటుంది, ఇది కాజిపేట దగ్గరలోనే ఒక చెరువు ఉంటుంది. చుట్టుముట్ట అన్ని అద్భుతమైన చెరువులు, అద్భుతమైన కోటగోడలు. నీకు వరంగల్ తూర్పుకు పోతే అద్భుతమైన కోటగోడలు ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి అంతకంటే ఒకటి ఎక్కువనే ఉంది. అక్కడ రామప్ప చెరువు, పాకాల చెరువు, గణపురం చెరువు, అద్భుతమైనటువంటి గొలుసుకట్టు చెరువులు మనం హైదరాబాద్ తరహాలో అక్కడ చూడొచ్చు. హైదరాబాద్లో కూడా ఉండే హుస్సేన్ సాగర్, నిజాం సాగర్, హిమాయత్ సాగర్, ఇవన్నీ ఉండే. నిజాం సాగర్ అంటున్నా, సారీ, హిమాయత్ సాగర్, ఆ తర్వాత గండిపేటు, ఇటువంటి చెరువులన్నీ అద్భుతమైన చెరువులు ఉండే. ఇవి విధ్వంసానికి గురైనవి. ఇప్పుడు వరంగల్లో మాత్రం చాలా స్కోప్ ఉంది. వరంగల్లో లేనిదల్లా ఒక జైలు ఒక్కటే. ఆ జైలును కేసీఆర్ గులగొట్టి అన్న తాకట్టు పెట్టిండు, అదొక్కటి పోయింది తప్ప వరంగల్లో అన్నీ ఉన్నాయి. వరంగల్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి ఒకసారి. ఎందుకంటే మనకు ఆల్టర్నేటివ్ ఒక రాజధాని కూడా అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు చాలా రాష్ట్రాలకు రెండు రాజధానులు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మీ ఒపీనియన్ తెలియజేయండి ఈ అంశం పట్ల. అన్నయ్య బట్టి విక్రమార్క గారు మదిరకు వస్తూనే ఉంటారు, కలవండి వచ్చినప్పుడు చెప్పులు అరిగేలా తిరుగుతాం కానీ మా ఆర్టిజన్లకు అపాయింట్మెంట్ ఇవ్వరు, మళ్ళీ ఎన్నికలకు మేము ఎంపీ. ఒకసారి మాట్లాడు అన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు వరంగల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయడానికి ఏమేమి అర్హతలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండవ పట్టణంగా ఇన్నాళ్ళు చెప్తూ పోయారు. కానీ సో వరంగల్ నగరం అనేది మనం హైదరాబాద్ తో పోల్చుకున్నప్పుడు కానీ లేదా తెలంగాణలోని మిగతా జిల్లా కేంద్రాలు కావచ్చు లేదా మిగతా పట్టణాలతో పోల్చుకున్నప్పుడు వరంగల్ జనాభాతో పాటు
ఓరుగల్ నగరానికి అనేకమైనటువంటి అర్హతలు ఉన్నాయి. సో గతంలో నిజాం పాలనలోనే వరంగల్ నగరం అనేది ప్రధానంగా సో ఆ రోజుల్లోనే రైలు మార్గం ఇప్పుడు ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపేటువంటి కీలకమైనటువంటి కాజుపేట జంక్షన్ గానీ, గతంలో మామూలు ఎయిర్పోర్ట్ గానీ, సో విమానాశ్రయం, సో రోడ్డు మార్గం, రైలు మార్గం, విమానాశ్రయం లాంటి అన్ని కూడా కలిగి ఉన్నటువంటి నేపథ్యం. సో దాంతో పాటు హైదరాబాద్ అనేది పూర్తిగా మనకు రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, సో ఈ ప్రాంతాలకు ప్రజలకు కొంత అందుబాటులో ఉంటుంది. అదే విధంగా ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఉత్తర తెలంగాణ రాజధానిగా మనకు వరంగల్ పిలుస్తూ ఉంటాం. సో ఈ 4 జిల్లాలకు ప్రధానంగా 4 జిల్లాల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి నగరంగా మనకు వరంగల్ ఉన్నటువంటి నేపథ్యం. సో అదే విధంగా వరంగల్లో ఉన్నటువంటి ప్రధాన ఇష్యూస్ ఏంటంటే, సో నగరంలో ఉన్నటువంటి డెవలప్మెంట్, ఇతరత్ర యాక్టివిటీస్ తో పాటుగా విద్యాలయాలు కావచ్చు, లేదా వైద్యానికి సంబంధించి కావచ్చు, సో వీటితో పాటుగా కూడా వరంగల్ నగరంలో గతంలో అజంజాహి మిల్లు లాంటి పారిశ్రామిక కేంద్రాలు ఉంటుండేది. నాకు అజంజాహి మిల్లులో దాదాపు ఆ రోజులలో 15,000 నుంచి 20,000 మందికి ఉపాధి వస్తుండే. సో కాలక్రమేణా కొంత ఉపాధి అనేది లేకుండా పోవడం వల్ల వరంగల్ అనేది అభివృద్ధి ఆగిపోయింది. కానీ నిజంగా వరంగల్ కనుక సో ఇప్పుడు పారిశ్రామికంగా వరంగల్ ను డెవలప్ చేసేటువంటి విధానాలు కావచ్చు, లేదా విద్యా వైద్య రంగాల్లో కనుక వరంగల్ ను, అదేవిధంగా మామూలు ఎయిర్పోర్ట్ ను పునరుద్ధరణ వంటి విషయాలు కావచ్చు, సో ఇవన్నిటి విషయంలో కనుక వరంగల్ అభివృద్ధి పైన దృష్టి పెడితే ఖచ్చితంగా తెలంగాణకు 2వ రాజధానిగా వరంగల్ తీర్చిదిద్దేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కాక. రైట్. ఇప్పుడు వరంగల్లో గిడ వడ్డేపల్లి చెరువు కాదు, గిడ స్టార్టింగ్ లో ఉన్నది. అవును, వడ్డేపల్లి చెరువుతో పాటు ఇంకా ఈ వరంగల్ పట్టణానికి ఉన్నటువంటి ఆనుకున్న చెరువులు ఏంటి? భద్రకాళి బండు, వడ్డపల్లి చెరువు, ధర్మసాగర్ రిజర్వాయర్, సో ఇవన్నీ కూడా వరంగల్ నగరానికి తాగునీరు అందించేటువంటి జలాశయాలుగా ఉన్నాయి. సో అదే విధంగా మొన్ననే యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత వరంగల్ అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించిందని చెప్పొచ్చు. ఇప్పుడు నిన్న కూడా మామ్నూర్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి మామ్నూర్ విమానాశ్రయ భూసేకరణకు 250 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే జీవో విడుదల చేశారు. అదేవిధంగా రాత్రి సో గత 30 ఏళ్ళుగా వరంగల్ నగర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో కూడా మాస్టర్ ప్లాన్ కు సంబంధించి కూడా నిన్న రాత్రి జీవో రిలీజ్ చేశారు. సో కూడా మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవల్ చేసింది ప్రభుత్వం. సో గడిచినటువంటి ఒక వారం రోజులుగా సో వరంగల్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇష్యూస్ వేగంగా జీవోలు విడుదల అవుతా ఉన్నాయి. దీర్ఘకాలికంగా వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కూడా మాస్టర్ ప్లాన్ కావచ్చు, అదేవిధంగా భద్రకాళి బండుకు సంబంధించి కూడా భద్రకాళి బండు గతంలో అభివృద్ధి చేసినప్పటికీ భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి వాటర్ కూడా రిలీజ్ చేశారు. చెరువులో ఉన్నటువంటి పూడిక కావచ్చు, సో ఇతర వాటన్నిటిని కూడా క్లీన్ చేసేటువంటి ఉద్దేశంతో సో వాటర్ ప్రస్తుతం మొత్తం కూడా కిందికి వదిలినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా మామూలు ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ చేశారు. అట్లనే మనకు ఈ కాలేజీ కళాక్షేత్రం సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోయినటువంటి నేపథ్యం. సో ఇట్లా గడిచినటువంటి వరంగల్లో జైలు తప్ప అన్ని ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అసలు వరంగల్ సెంట్రల్ జైలు సంబంధించినటువంటి అక్కడ కూడా ఏర్పాటవుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు కూడా చాలా వేగంగా కొనసాగుతా ఉన్నాయి. సో జైలుకు సంబంధించి కూడా చాలా ఎందుకంటే వాస్తవానికి చిన్న చిన్న కేసులలో రిమాండ్లు చూపెట్టాల్సిన సందర్భంలో ఉన్నప్పుడు ఈ 4 జిల్లాల వాళ్ళందరికీ కూడా వరంగల్ సెంట్రల్ జైలు కేంద్రంగా ఉంటుండేది. సరే ఎందుకో మరి జైలు ఇష్యూని కూడా పట్టించుకోవట్లేదు, కేసీఆర్ పట్టించుకోవట్లేదు, మరి ఈ ప్రభుత్వం కూడా దాని దిశగా ఆలోచన చేయట్లేదు. సరే జైలుకు సంబంధించినటువంటి డిసిజన్ కూడా ప్రధానంగా ఇప్పుడు వరంగల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఫోకస్ పెట్టాల్సిన టాప్ 5 ప్రయారిటీ అంశాలు ఏమున్నాయి రజని? వరంగల్లో మళ్ళీ ప్రధానంగా తీసుకోవాల్సింది ఉపాధికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి సో గత ప్రభుత్వం భూసేకరణ చేసింది, పనులు ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా కాగితాలకే పరిమితమని వాళ్ళు తీసుకున్న ఒప్పందాలన్నీ కూడా సో పెట్టుబడులు అనేది పూర్తిగా ఆగిపోయినటువంటి నేపథ్యం. ఆ మెగా టెక్స్టైల్ పార్క్ లోకి వేగంగా పెట్టుబడిదారులను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నది. సో అదే విధంగా ఒక పక్కనేమో హైదరాబాద్ లో ఫార్మాసిటీ అంటా ఉన్నారు. సో ఫార్మాసిటీతో పాటు వరంగల్ లో కూడా మెడికల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సో మనకు ఉపాధి అనేది లేకుండా ఒకసారి ఉపాధి లేకుండా ఏ నగర అభివృద్ధి కూడా సాధ్యం కాదు. ఉపాధి ఉన్నప్పుడే ఉపాధి ఉందంటేనే నగరానికి వలసలు పెరుగుతూ ఉంటాయి, అభివృద్ధి అనేది సాధ్యమైతా ఉంటది, ప్రజలకు కూడా అందుబాటులో ఉంటా ఉంటది. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఐటీ పరిశ్రమ అనేది గతంలో కేటీఆర్ అతడు పరిశ్రమలు ఓపెన్ చేయడం పోవడం. ఇప్పుడు మనకు మడికొండ లాంటి ప్రాంతాల్లో ఐటీ పార్క్ అని ఏర్పాటు చేశారు, కానీ ఎక్కడ ఒక 100 మంది ఇప్పుడు ప్రస్తుతం ఐటీ పార్కులలో పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు రజని ఒక మాట చెప్పు, ఇప్పుడు వరంగల్ నగరంలో హైదరాబాద్ లో కన్నా భిన్నంగా ఏదైనా ఒక విద్యాపరంగా కానీ లేకపోతే బెటర్ ఉండేటువంటి అంశం ఏదైనా ఉందా? అట్లా
సో ఇమ్మీడియట్లీ తీసుకురావాల్సింది ఒక సైనిక్ స్కూల్ ఒకటి గతంలో శాంక్షన్ అయి ఉన్నది. మనకు సైనిక్ స్కూల్ అది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమే ఏర్పాటు చేసిన కేంద్రం అప్పుడు రెడీగా ఉన్నప్పటికీ కేసీఆర్ సర్కార్ పట్టించుకోవట్లేదు. సైనిక్ స్కూల్ ఏర్పాటు అనేది ఇమ్మీడియట్లీ చేయగలుగుతుంది ప్రభుత్వం చేతిలో ఈజీగా సాధ్యమైన అవకాశం. అదే విధంగా ఐటీకి సంబంధించిన కూడా ఐటీ పరిశ్రమలను అక్కడి నుంచి వరంగల్ తీసుకెళ్లడానికి కోసం అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం అనుకున్నటువంటి టెక్స్టైల్ పార్క్ కావచ్చు, తర్వాత పర్యాటక రంగంలో కూడా వరంగల్ అద్భుతంగా తీర్చిదిద్దచ్చు. సో వరంగల్ ప్రధానంగా ఉండేది పర్యాటక రంగమే. పర్యాటక రంగంలో కూడా వరంగల్ పైన ఫోకస్ పెట్టగలిగినట్లయితే అద్భుతంగా వరంగల్ నగరంలో పర్యాటకుల తాకిడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటది. సో పర్యాటకము, అదేవిధంగా హెల్త్, ఐటీ, ఈ చేనేత, ఈ టెక్స్టైల్ రంగం, సో ఈ రంగాలతో పాటు విద్యా, వైద్యం, ఈ రంగాలపైన వరంగల్ ను ఇంకింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాక రైట్ గా వరంగల్ పట్టణాన్ని తెలంగాణకు రెండో రాజధాని చేస్తే బాగుంటుందా అని మనం పబ్లిక్ ని ఒపీనియన్ అడిగినప్పుడు పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ చూస్తే 87% మంది ప్రజలు ఎస్ రెండో రాజధానిగా వరంగల్ ను చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు. రజనీ, సో అద్భుతంగా తెలంగాణ ప్రజలందరి యొక్క అభిప్రాయాలను గౌరవించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వరంగల్ నగర ప్రజల తరఫున. సో వరంగల్కి అన్ని అర్హతలు ఉన్నాయి ఖచ్చితంగా, ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక దగ్గర కేంద్రీకృతం అయితే కూడా రేపు పొద్దున ప్రాంతీయ సమతుల్యత కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వరంగల్ పైన కూడా అభివృద్ధిని చేయడం ద్వారా సో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మనం సహకరించిన వాళ్ళు అవుతారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రైట్ రజనీ, థ్యాంక్ యూ. రైట్, అది వరంగల్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయడం వల్ల అటు వరంగల్ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒక కిక్ అనుకోరాదు, ఆ మాట కనుక ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వస్తే ఒక కిక్ వరంగల్కి వస్తుంది. రైట్, ఇక నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కు రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% మినహాయింపు. లిస్టులో బైకులు, కార్లు, ఆటోలు, లైట్ గూడ్స్ వాహనాలు. 2026 డిసెంబర్ 31 వరకు పాలసీ అమలు. ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ స్పెషల్ సిఎస్. త్వరలో హైదరాబాద్ మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులు అని చెప్పి మంత్రి పొన్నం. రాష్ట్రంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని తీసుకొచ్చింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఈవీ పాలసీ 2026 డిసెంబర్ చివరి వరకు అమల్లో ఉండబోతా ఉందట. ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే రిజిస్ట్రేషన్ ఛార్జీ, ట్యాక్స్ ఏం లేదు, ఇక జీరో. రిజిస్ట్రేషన్ ట్యాక్స్, వెహికల్ కు రోడ్ ట్యాక్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ 100% మినహాయింపు అంటే ఏమీ లేదు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం ద్వారా ఇక్కడ కాలుష్య నివారణ కూడా జరుగుతుంది, ప్లస్ వాహనాల శబ్దం కూడా, అసలు ఎలక్ట్రిక్ కార్ ఎక్కితే అది స్టార్ట్ అయిందా కాదా కూడా తెలియదు. అర్థం కాక 2-3 సార్లు చేస్తారు. సో కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే త్వరలో హైదరాబాద్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే రాబోతా ఉన్నాయని చెప్పి రవాణా శాఖ చెప్తున్నాడు. అది ఉంటే సైకిల్ ఉన్నట్లు లెక్క, ఇక సైకిల్ ట్యాక్స్ ఎట్లుండదు దానికి కూడా అంతే. మూసీ పేరుతో పేదలపై యుద్ధమా, పార్టీల మీద కోపంతో పేదల ఇండ్లు కూల్చొద్దని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. దానికంటే ముందు ఇది కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాం. నాడు సబర్మతికి చప్పట్లు కొట్టి నేడు మూసీకి వ్యతిరేకిస్తారా? ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవనం ఆగదు. సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ ను తలదన్నేలా తెలంగాణ మోడల్, అందుకే రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. మహారాష్ట్రలో షిండే, అజిత్ చవాన్ లెక్క ఇక్కడ ఈయన తయారైండు. అబద్ధాల పోటీ పెడితే ప్రధాని మోడీకే ఫస్ట్ ప్రైజ్. దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాంలా మారారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అప్పుడు గంగానది ప్రక్షాళన, సబర్మతి రివర్ ఫ్రంట్ కు చప్పట్లు కొట్టిన కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ పునరుజ్జీవనాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలో గుజరాత్ మోడల్ ను తలదన్నేలా తెలంగాణ మోడల్ మారుతున్నది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ మోడల్ దేశమంతా తెలిస్తే గుజరాత్ లోని బీజేపీ మోడల్ ఫెయిల్ అవుతుంది. అందుకే గుజరాత్ గులాం లెక్క కిషన్ రెడ్డి వ్యవహరిస్తూ మూసీ పునరుజ్జీవనానికి అడ్డుపడుతున్నారు. బీజేపీ నేతలు ఏం చేసినా, ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవనం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. సో ఇక్కడ కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాంగా మారిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉంటే, మూసీ పేరుతో పేదలపై యుద్ధమా, పార్టీల మీద కోపంతో పేదల ఇండ్లు కూల్చొద్దని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే నా వేతనం ఇస్తా, బీజేపీ లీడర్లు కూడా శ్రమదానం చేస్తారు. ఒట్టేసి చెప్తున్నా, గలీజ్ వాసన దోమలు లేవు, నిర్వాసితుల ఇండ్లకు కాపలా ఉంటాం. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇండ్లు కూల్చడం సరికాదు. బుల్డోజర్లు ఎక్కిస్తామన్న సీఎం కామెంట్లతో 9 మంది గుండెపోటుతో చనిపోయినరు. హైదరాబాద్ కు కృష్ణా నీళ్లు తెస్తే సీఎం రేవంత్ ఫోటో మేమే పెట్టుకుంటాం. మూసీ నిద్ర తర్వాత ఆయన వ్యాఖ్యలు.
పేదలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, వారి ఇండ్లను కూల్చేస్తున్నదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే మూసి పునరుజ్జీవనానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టు కోసం తమ వేతనం ఇస్తామని ప్రకటించారు. పార్టీ నేతలు కార్యకర్తలు కూడా శ్రమదానం చేస్తారని చెప్పిండు. ఒక పని చేయరు, ఇప్పుడు మూసి కాడనంటే ఏదో ఆ సబ్జెక్టు పక్క పెట్టి ఇంకా వేరే కాడ చేస్తున్న పనులకు మీ జీతాలు మీ అన్ని ఇచ్చేది. వేరే కాడ చేసేటువంటి పనులు ఉన్నాయి కదా, ఆడియ్యరు. ఎందుకంటే ఆడనే పంచాయతీ ఏడుంటుందో గాడ ఈయన ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మళ్ళీ దోమలు లేదంటే వాసన వస్తలేదట. మరి దోమలు లేవు, వాసన లేవు. అందుకే 3 నెలలు సంసారం చేయరాడు. 3 నెలలు సంసారం చేస్తే దోమల వాసన ఏంది, దాని కథ ఏంది అనేది మొత్తం తెలుస్తుంది. ఒక్క రోజుకే ఎట్లా అయిపోయింది చూడరాదు. ఒక్క రాత్రికే ఇంకా మంచి ఏది కలర్ ఫోటో ఉంటే చూడరు, మంచిది హెచ్డీలో ఉంటే. హైపర్సోనిక్ సూపర్ సక్సెస్. ఇక ఇండియా తొలిసారి లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ ధ్వని వేగానికి 5 రెట్ల స్పీడ్తో దూసుకెళ్లి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుందని DRDO ప్రకటించింది. ఇది ఇట్లుంటే కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి. ఇది తెలంగాణ రైతుల ఘనత. సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఇన్నేళ్ల తప్పుడు ప్రచారం పటాపంచలైందని ట్వీటు. ఇక్కడ కాళేశ్వరం అని పాటలు పాడి కాళేశ్వరంతో 1 కోటి ఎకరాల మాగాణమని ఓ డంబాచారం పెట్టిరు. అది పడే ఉన్నదిగా కాళేశ్వరం మొత్తం పంట రికార్డు స్థాయిలో వచ్చింది. మరి ఇవేడంగా రావచ్చు అంటే కాళేశ్వరానికి దీనికి సంబంధం లేదు, సంబంధం లేదు. తెలంగాణలో వ్యవసాయానికి కాళేశ్వరానికి సంబంధం లేదు. కేవలం ఇట్లా బుంగలు పోసేది వీడియో తీసి పంపిరు మనకు. అదే వస్తాయి అనుకోరు వారంలో వస్తే. బీఆర్ఎస్ ను బ్యాన్ చేయాలి, కేటీఆర్ ను అరెస్ట్ చేయాల్సిందే. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ధరణి కేసులు ఎటుపోయినాయి, అధికారులపై దాడులు చేయడం ఏంది అని ఫైర్. బీఆర్ఎస్ ను బ్యాన్ చేయాలంటారు. మీ చేతుల గల పని మీరు తలుసుకుంటే, బీజేపీ తలుసుకుంటే ఎంతసేపు. సర్వే సమాచారం సగమే, సమగ్ర కులగణంలో అన్ని వివరాలు చెప్తలే. దరఖాస్తులో 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలంట. కులం, కుటుంబం వివరాలు, అప్పులే చెప్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతరత్ర ప్రశ్నలకు నో అంటున్నట. వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయంతో వెనకడుగు. జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో సగం సమాచారమే వస్తున్నది. దయచేసి ప్రజలారా, సగం సమాచారం ఇవ్వడం వల్ల మీకు వచ్చిన లాభం లేదు, నష్టం లేదు. పూర్తి సమాచారాన్ని ఇవ్వండి. పూర్తి సమాచారం ఇస్తేనే లాభం జరుగుతుంది. మీరు సగమే చెప్తారు. తెలియదా బ్యాంకులు ఎంత పడుతుంది అనేది? సర్కార్ దగ్గర లెక్కలు ఉన్నాయి. కాదు, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా జీతాలు సగం చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సగమే చెప్తున్నారు. తెలియదా ఇక్కడ లెక్కలు? దరఖాస్తులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఎవరు పూర్తి వివరాలు ఇవ్వడం లేదు. సర్వే దరఖాస్తులో మొత్తం 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో కేవలం 20 నుంచి 25 ప్రశ్నలకే పూర్తి స్థాయిలో జనం సమాచారం ఇస్తున్నారు. ఇందులో కులం, కుటుంబ సభ్యుల వివరాలు, చదువు వివరాలు, అప్పులు తప్ప ఇతరత్ర వివరాలు చెప్పడం లేదు. ఆస్తుల గురించి అడిగితే చాలు, అప్పులే తప్ప ఆస్తులు లేవని చెప్తున్నారు. పథకాల లబ్ధి గురించి కూడా లబ్ధిదారులు వెల్లడించడం లేదు. లబ్ధి పొందినవి చెప్తే భవిష్యత్తులో ఇస్తారో ఇవ్వరో అనే భయం. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ వంటివి కూడా పోతాయేమోనన్న అనుమానంతో వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. ప్రజలారా, ఎవరిది ఏం పోదు, నాది బాధ్యత. ఎవరిదన్నా పోతే పోవట్లా. ఆఖరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము ఎంత జీతం అందుకుంటున్నది, ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది కూడా కరెక్ట్గా చెప్పడం లేదు. ఆధార్ నెంబర్లు ఇచ్చేందుకు కూడా కొందరు జనం ఆలోచిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల రెంటల్లను తమ ఇంటి నెంబర్ చెప్పొద్దంటూ ఆ ఇంటి యజమానులు దబాయిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్యునరేటర్లు కూడా అవగాహన కల్పించడం లేదు. కొన్ని ఏరియాలో ఎమ్యునరేటర్లు అసిస్టెంట్లను పెట్టుకొని సర్వే ఫారాలు నింపుతున్నారు. అయితే గ్రామాల్లో తెలిసిన వ్యక్తులను ఎమ్యునరేటర్లు తమతో తీసుకెళ్లడంతో కొంతవరకైనా పూర్తి స్థాయి సమాచారం అందుతా ఉన్నది. దయచేసి అంత సమాచారం ఇవ్వండి, అది మన మంచికే. వీళ్ళు తప్పుడు ప్రచారం చేసిరు బీజేపీ వాళ్ళు, ఇది పోతుంది అది పోతుంది. బీజేపీ వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ అధికారం పోతుంది. ఇప్పటి వరకు 58.3% ఇండ్ల సర్వే పూర్తి. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్నది. ఇప్పటికే 58.3% పూర్తయినట్లు వెల్లడించింది. ఇంకో వారం 10 రోజుల్లో వివరాల నమోదు పూర్తయ్యే అవకాశం ఉంది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించారు. నవంబర్ 9 నుంచి వివరాల నమోదు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది. జిల్లాల వారీగా చూస్తే ములుగు 87.1%, నల్గొండ 81.4% జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగాం 77.6, మంచిర్యాల 74.8, పెద్దపల్లి 74.3 తర్వాత వరుసలు ఉన్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయింది. ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తున్నారు. మొత్తం 87,807 మంది ఎమ్యునరేటర్లు పనిచేస్తున్నారు. 8,788 మంది సర్వేను పర్యవేక్షిస్తూ ఉన్నారు. సర్వేను చాలా జాగ్రత్తగా నిర్వహించండి ప్రజలారా.
అందులో పాల్గొనండి. ఆ సర్వే మీ జీవితాలను మారుస్తుంది, మీ తలరాతలను మారుస్తుంది, మీ పిల్లల భవిష్యత్తును మారుస్తుంది సర్వే. అందులో పాల్గొనండి. మిడ్మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారట. 4696 కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రిలీజ్ చేసింది. కేసీఆర్ గతంలో ఉన్నప్పుడేమో ఎట్లుండేదంటే త్వరలో ఇండ్లు, జీవో కాయిదాలు కూడా వచ్చేది కానీ అమలు కాకపోయేది. ఈ మిడ్మానేరు కూడా కేసీఆర్ హయాంలోనే వాళ్ళ నిర్వాసితులు చేసింది. నిఘా నిద్ర గ్రూప్ 1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం, ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్ ఎస్బీ సిబ్బంది, సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు, లగచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ చేస్తా ఉన్నారట. అంటే కలెక్టర్ మీద దాడి జరుగుతుందనేటువంటి విషయాన్ని మన నిఘా సంస్థలు పట్టుకోలేకపోయినాయి, ఫెయిల్ అయిపోయింది అనేది ఈ వార్త సారాంశం. ఇదొకటే కాదు, గ్రూప్ 1 ఎగ్జామ్ లీకేజీలు, కథా కార్ఖానా ఏడ కూడా ఏది సెక్రటేరియట్ ముట్టడి వ్యవహారం కూడా. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలు చూస్తుంటే నిఘా వ్యవస్థ నిద్రపోయినట్టు కనిపిస్తున్నది. గ్రూప్ 1 ఆందోళన నుంచి లగచర్ల ఘటన దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్టు స్పష్టమవుతున్నది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 3 నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న పోలీసులు పట్టనట్టు వ్యవహరించారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. పోలీసులు ఇప్పుడు గద్వాల అదొకటి కామెంట్ చూసినాం, గద్వాలలో అసలు నిర్లక్ష్యంతో ఉందట పోలీసు వ్యవస్థ. ఇప్పుడు కామెంట్ చూసినాం. ఇదే మళ్ళీ కొల్లాపూర్లో ఆయన పేరేంది బాల వెంకటరమణ ఎస్ఐ కదా, ఎస్ఐని సస్పెండ్ చేసిరు, ఫరారిలో ఉన్నాడట. రిమూవ్ చేసి ఎందుకు ఆ లంగ పనులు చేయాలి? 23 మంది పైన అక్రమ కేసులు పెట్టిరని పోలీస్ శాఖను గుర్తించి సస్పెండ్ చేసింది. దొంగ. ఇక మణిపూర్లో మళ్లీ మంటలు, సీఎం బిరేన్ మంత్రుల ఇండ్లపై నిరసనకారుల దాడి, ఎమ్మెల్యేల నివాసాల్లో ఫర్నిచర్ ధ్వంసం, సంక్షోభాన్ని రూపుమాపే చర్యలు తీసుకోండి, కుకీ మిలిటెంట్లపై చర్యలు చేపట్టాలని మైథిల డిమాండ్. మణిపూర్ సీఎం ఇంటిని ముట్టడించిన నిరసనకారులంటూ సీఎం ఇళ్లనే ముట్టడించారు. ఇక్కడ మణిపూర్లో మంటలు ఇంకా ఆరలే, కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపినని నరేంద్ర మోడీ గారు చెప్పుకుంటారు. ఇక్కడ గీడికి మాత్రం ఇప్పటి వరకు పోలే, మణిపూర్ పోలే. విద్యుత్ డిమాండ్ డౌన్ అయిందంట. చలి తీవ్రతతో తగ్గిన వినియోగం సెప్టెంబర్లో 15,570 మెగావాట్ల పీక్ చేరింది. అయితే ఇవాళ 10,000 మెగావాట్లకు పడిపోయిన డిమాండ్, రోజుకు 100 మిలియన్ యూనిట్ల వరకు తగ్గిన వాడకం అంట. ఫ్యాన్లు ఇవన్నీ ఒక్క వాన కొట్టేది, ఎండ కొట్టేది, చలి ఒక్కటే మనకు కొట్టేది అంతే. విశ్వసుందరి విక్టోరియా కెజాన్ ఇక డెన్మార్క్ భామను వరించిన కిరీటం, ఆ దేశానికి మిస్ యూనివర్స్ ఇదే తొలిసారంట. రన్నరప్గా నైజీరియా, మెక్సికో యువతులు. ఇక టాప్ 30లో భారత్కు చెందిన రియా ఆమె గెలిచిందట, విశ్వసుందరట. హైపర్సానిక్ క్లబ్ లో భారత్, ఒడిశాలో విజయవంతంగా దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష. ఇదో చారిత్రాత్మక ఘట్టం. రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ఈ క్షిపణులను వాడుతున్న రష్యా, చైనా, అమెరికా పరీక్షల విజయవంతం. తాజా ప్రయోగంతో వీటి సరసన భారతదేశపు తొలి దీర్ఘశ్రేణి హైపర్సానిక్, శబ్దం కన్నా 5 రెట్లు అంతకు మించి వేగంతో, శబ్దం కన్నా 5 రెట్లు అంటే అది మామూలు వేగం కాదు కదా. క్షిపణి రక్షణ రంగం పరిశోధన అభివృద్ధి సంస్థ ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దివి నుంచి విజయవంతంగా పరీక్షించింది. డిఆర్డీఓ శాస్త్రవేత్తలు, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ పరీక్షను నిర్వహించారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక రష్యా వద్ద మాత్రమే ఆపరేషనల్ హైపర్సానిక్ క్షిపణులు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో వాటిని వాడినట్టున్నారు. ఇగో ఇప్పుడు ఇండియా తయారు చేసింది హై రేంజ్వి. శబ్దం ఇప్పుడు నేను చెప్పిన మాట నీ చెవికిన వాడే లోపల అంతకంటే 5 రెట్ల స్పీడ్ తోటి వెళ్ళిపోతుందంట. బాలుడి తల చేతులు నరికి మణిపూర్లో 2 ఏళ్ల చిన్నారి దారుణ హత్య, కుటుంబంలోని మరో 5 నదిలో మృతదేహాలంట. అయితే వెలుగులోకి కుకీ మిలిటెంట్ల దుశ్చర్య, రాష్ట్రంలో తీవ్ర నిరసనలు, ఉద్రిక్తత. కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. విద్వేషమే బీజేపీ రాజకీయం అని చెప్పేసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నాడు. బీరెన్ సర్కార్కు ఎన్పీపీ మద్దతు ఉపసంహరించుకుంది. ఇది ఇట్లా ఉంటే ఈవీ ట్యాక్స్ ఫ్రీ, 2026 దాకా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మినహాయింపులు. బైకులు, 4 వీలర్లు, క్యాబ్లు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లు వర్తింపట. గతంలో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుకు పరిమితులు. తొలి 2 లక్షల బైకులు, 8,000 కార్లు, 2,000 ఆటోలకే. మినహాయింపులపై ఇప్పుడు ఎలాంటి పరిమితి లేదు. కాలుష్య నియంత్రణకే ప్రోత్సాహకాలని చెప్పి మంత్రి పొన్నం. రోడ్ ట్యాక్స్ మిగులు ఇలా 17%, 10 లక్షలకు పైచిలకు కారు కొంటే 17% రోడ్ ట్యాక్స్ ఉంటే అది మాఫీ. ద్విచక్ర వాహనాల బైకులకు 12% రోడ్ ట్యాక్స్ ఉంటే అది మాఫీ. అంటే ఆదాయ రిజిస్ట్రేషన్ ఫీజు అంటే 1,000 నుంచి 1,500 మధ్య ఇది ఆదా అవుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు. ఇక కిషన్ రెడ్డి గుజరాత్ గులాం, మహారాష్ట్ర
మహారాష్ట్రలో రేవంత్ కాన్వాయ్లోని వాహనాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక కిషన్ రెడ్డి గుజరాత్ గులాం సబర్మతి మాదిరిగా మూసి ఆయనకు ఎందుకు కనిపించదు? గుజరాత్ మోడల్ విఫలమైతుందనే చెడగొట్టే యత్నం. బీజేపీ నేతలు ఏదైనా చేసుకొనివ్వండి, ప్రక్షాళన చేసి తీరుతాం. వీర్ల గడ్డలో విద్రోహులు షిందే, అజిత్, అశోక్ చౌహాన్. అబద్ధాల పోటీలో ప్రధాని మోడీ నంబర్ 1. సీఎం రేవంత్ ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో మళ్ళీ వాహనం తనిఖీ చేసిరట. సహజంగా చేస్తాం. మేము కూడా ఏడికి నాందేడు, బొకార్ ఈ ప్రాంతంలో నేను కూడా పోవడం జరిగింది ప్రచారానికి. ఇంకా మనదిగా రైతుల శ్రమతోనే వరి సిరి. ఇక కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయి పంట వచ్చిందట. ఇక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలు అయిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. బిడ్మానేర్ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్తా ఉన్నారు. ఇక కిషన్ రెడ్డి మూసి నిద్ర ఫోటోషూట్ మాత్రమే. మహేష్ కుమార్ గౌడ్ ఫోటోషూటే. రేవంత్ ప్రజల్ని ఒప్పించి ప్రక్షాళన చేయి. ఇక మీ బీజేపీ నాయకులు ఒప్పుకోకపోతే ప్రజలంతా ఒప్పుకోనట ఎట్లా? అలాగైతే మూసీ ప్రాజెక్టుకు మేము శ్రమదానం చేస్తాం. పేదల ఇళ్లను కూల్చివేయడమే ఇందిరమ్మ రాజ్యమా? తీవ్ర మనోవేదంతో ఇప్పటికే 9 మంది మృతి చెందారు. బుల్డోజర్లు వచ్చినా ప్రజల వెంటే ఉంటాం. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులే. వారి కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలున్నాయి. రుజువు చేయలేకపోతే పదవి నుంచి తప్పుకుంటా అని చెప్పి బండి సంజయ్ అంటా ఉన్నాడు. అంబర్పేట తులసిరామ్ నగర్లో స్థానికులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్కు రక్షణ కవచంగా కమలదళమట. రాష్ట్ర ప్రభుత్వంపై ఏఐసీసీకి ఎందుకంత సంతృప్తి? భూసేకరణను రాహుల్ గాంధీ అడ్డుకోలేదే. లగచర్లను మళ్లించేందుకే మూసీ నిద్ర. కేటీఆర్, మహారాష్ట్రలో ఓట్ల కోసమే బీజేపీ మూసీ నిద్ర అని చెప్పి శ్రీధర్ బాబు. వణుకు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 11.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాబోయే 3 రోజుల్లో మరింత తగ్గే అవకాశం. చలి తీవ్రతపై అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్గా గ్రూప్ 3 పరీక్షకు 50% హాజరు. హైదరాబాద్లో 41% మంది మాత్రం. 50% మంది ఫీజు కట్టి సపరేట్. సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ. 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్ను. అమ్మేందుకు ఎన్ఓసి కూడా తయారీ. స్వాతంత్ర సమరయోధుల వారసుల కుట్ర. 5 అరెస్టు, పరారులో 4. సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిరట. సంతకం పెడతాడు, ఇలా పెట్టినట్టు. లాభదాయక అనర్హతపై కొత్త చట్టం. ఫ్లాగ్షిప్ పథకాల్లో సభ్యులుగా ఉన్న వారిపై వేటు పడదు. బిల్లుపై ప్రజాభిప్రాయం కోరిన కేంద్ర న్యాయశాఖ. 1959 నాటి చట్టం రద్దుకు యోచన. వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా నిర్వచనమట. లాభదాయక అనర్హతపై కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నారట. ఎదిట్లుంటే ఓరుగల్లుకు ఎయిర్ బస్ 320. పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయ నిర్మాణం. 949 ఎకరాలు అవసరం. ఏఐ పరిధిలో 696 ఎకరాలు ఉంది. మరో 280 ఎకరాల సేకరణకు 205 కోట్లు మంజూరు. ఎయిర్పోర్టుకు లైన్ క్లియర్ అని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ముందే చెప్తుంది. రైట్గా వరంగల్ జిల్లాలోని మామనూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు బడిబడిగా పడుతున్నాయి. దీనికి అదనంగా కావలసిన 280.30 ఎకరాల భూసేకరణ చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించిన ప్రభుత్వం అందుకోసం 205 కోట్లు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సేకరించిన భూమిలో 253 ఎకరాలను రన్వే, ఇతర అవసరాల కోసం అందించాలని ఉత్తర్వులు పేర్కొంది. ఇక మిగతా భూమిని కూడా విమానాశ్రయ పరిధిలోనే ఉంచి వివిధ అవసరాలకు వినియోగించనున్నారు. 150 కిలోమీటర్ల నిబంధనపై శంషాబాద్ విమానాశ్రయ నిర్వహణ సంస్థ అయిన జిఎంఆర్ పక్కకు తప్పుకుని ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఎన్ఓసి సమర్పించడంతో మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్న ప్రధాన ఆటంకం తొలగిపోయింది. ఇప్పుడు భూసేకరణ సమస్యకు ప్రభుత్వం తెరదించింది జిఎంఆర్ ఎన్ఓసి వల్ల. అయితే గతంలోనే కేటీ రామారావు గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ వరంగల్కి ఎయిర్పోర్ట్ తెస్తాం అయిపోతుందని చెప్పారు. కానీ ఈ నిబంధన అడ్డుందన్న విషయాన్ని ఆ రోజు మనమే చెప్పినాం. అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు, వృధా ఖర్చుల తగ్గింపే రాబోయే ట్రంప్ సర్కార్ లక్ష్యమంట. ఇది అణుబాంబు తయారీ లాంటి మన్హట్టన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అధికార యంత్రాంగానికి షేవింగ్ తప్పదు, కరెంటు రంపాన్ని ఉపయోగిస్తామని చెప్పేసి వివేక్ రామస్వామి అంటున్నాడు. అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు కార్యక్రమం చేపడతా ఉన్నట. ఇక వైద్య శాఖలో నియామకాల జోరు. 11 నెలల్లో 7,000కు పైగా పోస్టుల భర్తీ. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల జాబితా విడుదల. రేపు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. త్వరలో 640 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ అయిపోతా ఉందట వైద్య శాఖలో. ఇక మోదీకి నైజీరియా 2వ అత్యున్నత అవార్డు. రాణి ఎలిజబెత్ తర్వాత తొలిసారి ఓ విదేశీ వ్యక్తికి. కల్పితం కొంతకాలమే, నిజం వెలుగు చూస్తోంది. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చూపించారు. సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రధాని ప్రశంస చేసిందట. మోదీకి అవార్డు అందిస్తున్న నైజీరియా అధ్యక్షుడు. ఉగాండా, నైజీరియా వీళ్ళు అందరు ఇవ్వగలుగుతారు నరేంద్ర మోడీ గారికి. శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలను ఒకసారి చూద్దాం. దేశంలోనే బీఆర్ఎస్ది టాప్ దోపిడీ. ఇక బీఆర్ఎస్ బీజేపీకి రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదు. లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే.
ఇక రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క అంట దేశంలోనే అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ కే మూటలు ఇచ్చిన చరిత్ర ఉందని, తమకు మూటలు మోసే అలవాటు లేదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారు పోలీసులను మెచ్చుకొని ఇప్పుడు తిడుతున్నారన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఒకప్పుడు యూట్యూబ్లలో వచ్చేటువంటి వార్తలు కొంత రియాలిటీ, ఇప్పుడు అది మూసినది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏది నమ్మానో ఏది నమ్మకూడదో తెలుస్తలేదు. అందుకనే చాలా యూట్యూబ్ ఛానల్ సంచలనం కోసం అప్పటికప్పుడు సంచలనం కోసం ఆ థంబ్నైల్స్ ఆన్లైన్లో నోటిఫిస్ అది మ్యాటరే ఉండదు, ఏముండదు, మీదున్న దానికి లోపల దానికి ఏం సంబంధమే లేదు. ఇవన్నీ పెడతా ఉంటారు, ప్రతిదానికి క్వశ్చన్ మార్క్స్, లేకపోతే తీన్మార్ వలన కొత్త పార్టీ అని క్వశ్చన్ మార్క్ పెడతా ఉంటారు. తీన్మార్ వలన ఒకడైతే ఏకంగా రోడ్డు ప్రమాదంలో చచ్చిపోయింది అని పెట్టాను. తీన్మార్ వలన రోడ్డు ప్రమాదంలో మరణం అని చెప్పి ఒకటి పెట్టాను. ఇట్లా వాళ్ళని చూసినప్పుడల్లా ఇంక కొంతమందికి మన బొమ్మ లేకపోతే అవి చూడరు. ఇక తీన్మార్ వలన బొమ్మ ఉండాల్సిందే దాని మీద, ఏదేమన్నా కానీ. పాపం అట్లా ఉపాధి పొందుతా ఉన్నారు అన్నట్టు చాలా మంది. వాస్తవానికి యూట్యూబ్ లో ఛానల్స్ క్రెడిబిలిటీ ఎట్లా ఉంటదంటే, నువ్వు ఏది ఉందో అదే చూపి, ఉన్నది ఉన్నట్టే చెప్పు. నీ క్రెడిబిలిటీ కోల్పోయి తాత్కాలికంగా వ్యూస్ పెరుగుతాయి, కానీ ఇది గింతే రాబోయే ఎప్పటికీ ఇది అవల ఛానల్ అనేటువంటి ముద్ర పడిపోతుంది. ఇక మహాపోరు, మహాయుతి కూటమిన మహావికాస్ అగాడిన రసవత్తరంగా ఎన్నికల పోరు, అగ్రనేతల ప్రచారంతో బిజీ. మహాయుతి కూటమిలో బాటెంగేతో కటెంగే నినాదంతో చిచ్చు అట. నిరుద్యోగిత పెరగడానికి బీజేపీ కారణం అంటూ యువత గుస్సా. దాదాపు మహావికాస్ కూటమికి పట్టం కట్టే అవకాశం కనిపిస్తూ ఉందట. ఇక్కడ పార్టీ సింబల్లను కూడా దొంగతనం చేశారు. అయినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో షిండే, అజిత్ పవారు, ఆ తర్వాత బీజేపీ ఫడ్నవీస్, ఈ ముగ్గురు కర్రు కాల్చి వాత పెట్టారు మొన్న. ఈసారి ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు మహారాష్ట్రలో మనకున్న సమాచారం ప్రకారం 100% కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. అక్కడ మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో పోరు రసవత్తరంగా సాగుతుంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహావికాస్ అగాడి అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని 2 శివసేన వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. అదే తరహాల పోరు శరద్ పవార్, అతని మేనల్లుడు అజిత్ పవార్ నేతృత్వంలో 2 ఎన్సీపీ వర్గాల మధ్య కూడా నడుస్తుంది. 2 ప్రాంతీయ శక్తులు విడిపోయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో మహారాష్ట్రలోని ఈ 4 అగ్రనేతలకి ఈ ఎన్నికల అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఎన్సీపీకి చెందిన 52 మంది శాసనసభ్యుల్లో 40 మంది అజిత్ పవార్కు మద్దతు ఇవ్వడంతో పోల్ ప్యానెల్ అజిత్ పవార్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అలాగే బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీ విల్లు బాణం గుర్తును ఎన్నికల సంఘం ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి కేటాయించింది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల అగ్రనేతలు బిజీ అయిపోయారు. అధికార మహాయుతి కూటమి పాలనలో విసిగిపోయిన మహాప్రజలు మహావికాస్ అగాడికి పట్టం కట్టేందుకు రెడీ అవుతా ఉన్నారట. మొత్తానికి ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, ఆ తర్వాత అజిత్ పవార్, ఈ ముగ్గురి పని అయ్యేటట్టుంది ఈసారి. ఒరిజినల్ శరద్ పవారు, ఉద్ధవ్ ఠాక్రే, అలాగే కాంగ్రెస్ పార్టీ కూటమి ఇక్కడ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని నేను పోతే చెప్తా ఉన్నారు. అక్కడ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు మూసి ప్రక్షాళనపై కుట్రలు చేస్తుండ్రు. ఫోటో షూట్ కోసమే కిషన్ రెడ్డి మూసి నిద్ర. 3 నెలలుంటే పేదల అవస్థలు తెలుస్తాయి. ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మీరు ఒక పని చేయరు, ఎన్నో పుష్కరాలు చేసిరుగా భారతీయ జనతా పార్టీ నాయకులు పోయారు కాబట్టి మూసి పుష్కరాలలో మునుగురి, అలా మునిగి వాసన లేదు, ఒక్కసారి ఇట్లా నీళ్లు చల్లుకొని పోరి తెలుస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలు, బీజేపీని బదనాం చేసే ప్రయత్నాలు. కాంగ్రెస్ హైకమాండ్ను బీఆర్ఎస్ నేతలు కలిసిండ్రు. అందుకే కాళేశ్వరం స్కామ్ ఎటో పోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్రానికి రేవంత్, కేటీఆర్ ఇద్దరు సీఎంలని పరామర్శ. అయితే కేటీ రామారావు ఢిల్లీలో తేలిండు, ఇలా పొద్దున ఢిల్లీలో తేలిండు. మరి ఎందుకోసం పోయిండు, ఏం కథ అనేది తెలవాల్సినటువంటి అవసరం. కలిసి వచ్చినా అన్నాడు, ఇప్పుడు కలవలేదు అంటారు. మళ్ళా వాస్తు మహిమేనా తెలంగాణ సచివాలయంలో మార్పులు. బాహుబలి గేటు తొలగింపు, 6 నెలల మెయిన్ ఎంట్రన్స్ కు తాళాలు వేసారట. మెయిన్ ఎంట్రన్స్ తాళాలు పడ్డాయా? ఇక గుజరాత్ లో ఓకే, తెలంగాణలో వద్దా? సబర్మతి ప్రక్షాళనపై కిషన్ రెడ్డి మాట్లాడలేదు. ఎందుకు? 15,000 కుటుంబాలను తరలించింది తెలియదా? మూసీ ప్రక్షాళనను మాత్రం అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డి గుజరాత్ గులాంగా మారిండు. ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రాజెక్ట్ ఆగదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక లైసెన్స్ రద్దట, 2.5 లక్షల ఫైన్. అంబులెన్స్ కు దారి ఇవ్వనందుకే కారు యజమానికి కేరళ పోలీసుల షాక్. దేశవ్యాప్తంగా ప్రశంసల వెలువనట. కారు అంబులెన్స్ కు దారి ఇవ్వకపోతే 2.5 లక్షల ఫైన్ వేసి లైసెన్సే రద్దు చేసిరట. మంచి పని, అది అట్లే చేయాలి. ఖనిజ సంపదపై కన్నేసిండ్రు. బీజేపీతో అప్రమత్తంగా ఉండాలి.
ఇండియా కూటమితోనే జార్ఖండ్ భవిష్యత్తు. ఇక అధికారంలోకి రాగానే 7 హామీలు అమలు, జనాభా నిష్పత్తి ప్రకారం సంపద పంచుతాం. తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క జార్ఖండ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఇక కొత్త ఈవీ పాలసీ జీవో 41 ద్వారా తెలంగాణలో అమలు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కు నో రిజిస్ట్రేషన్ ఫీజు. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు, ఢిల్లీలో కాలుష్య సమస్య తలెత్తొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త ఈవీ పాలసీ రాబోతోంది. ఇక నువ్వు ఫామ్ హౌస్ నుండి బయటకు రానే రాకంటుండు, నువ్వు పిలిచినా రాడు, ఇప్పుడు వచ్చే పరిస్థితిలో కూడా లేడు. ఒకసారి ఇక దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అద్భుతం కాళోజీ కళాక్షేత్రం, సర్వాంగులతో ప్రజాకవి ఆడిటోరియం, తెలంగాణ జీవం ముట్టిపడేలా నిర్మాణం. నడిమిట్లో ఈడ్చిపెట్టిపోయింది కేసీఆర్. అంతే స్టార్ట్ చేసిండు, ఉదయం 11 గంటలకు స్పెషల్ ఎడిషన్ ఉంది చూడండి. అబద్ధాల్లో మోడీ నెంబర్ 1, గుజరాత్ గులాంలుగా షిండే, అజిత్ పవార్, అశోక్ చౌహాన్. ఇక తెలంగాణలో 18,000 కోట్ల రైతుల రుణమాఫీలు చేశాం. అయితే కాంగ్రెస్ను గెలిపిస్తే 3 లక్షల రుణమాఫీ చేస్తాం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మోడీ అమిత్ షా పాలనను పాతనేయాలి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి అంటున్నారు. రెడ్డిగా ఢిల్లీలో ఏం జరిగింది? కేటీఆర్ హస్తినా టూర్ పై ఎన్నో అనుమానాలు, ఎవరెవరిని కలిశారనే దానిపై వీడని సందేహాలు, సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారిన ఢిల్లీ టూర్. కేంద్ర మంత్రి కట్టర్ను కలిశామంటున్న బీఆర్ఎస్, కేసు నుంచి తప్పించుకునేందుకే అంటున్న కాంగ్రెస్, మినిస్టర్ అపాయింట్మెంటే ఇవ్వలేదన్న బీజేపీ. కేటీఆర్ పర్యటనపై హాట్గా చర్చలు జరుగుతా ఉన్నట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారింది. అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు, ఎవరెవరిని కలిశారు, అక్కడ ఏం జరిగిందనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి వరుసకు బావమరిదైన సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు దక్కిన విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారని కేటీఆర్ ప్రకటించారు. ఫిర్యాదు లేఖను సైతం విడుదల చేశారు. అయితే ఆయన కేంద్ర మంత్రిని కలిసినట్టు ఒక్క ఫోటో సైతం బయట పెట్టలేదు. అప్పటికే కేటీఆర్ హస్తినా టూర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా కేటీఆర్ బీజేపీ నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఇదే విషయంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇక బీజేపీ ముఖ్య నేతలను కలిశారని కాంగ్రెస్ ఆరోపణ. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ ముఖ్య నేతలను కలిశారని, రాబోయే రోజుల్లో అందుకు అనుగుణమైన మార్పులు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇదే రకమైన ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు బీజేపీతో పొత్తుకు మొగ్గు చూపుతున్నారని, కమలం పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్కి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని వారి మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం ఊపందుకుందట. పొత్తుకు పోతారట బీజేపీ, బీఆర్ఎస్ కలిసి. ఢిల్లీకి పోయి కలిస్తే ఇక్కడ కేసులు మాపి. బీఆర్ఎస్ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్. కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఇది ప్రభుత్వం చేతగాంతనం. లగచర్ల ఫార్మాసిటీకి బీజేపీ వ్యతిరేకం కాదు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఇవాళ ఢిల్లీకి కేటీఆర్ ఈ నెలలో రెండోసారి పర్యటన హాట్ టాపిక్ గా దీని మారుతుంది. ఏం చేస్తున్నాడు, ఏం కథ అనేది జోరుగా చర్చ. ఇక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వరి దిగుబడి పెరగడంపై హర్షం వ్యక్తం చేసిండు. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ఫ్రీ రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ అయితే మినహాయింపు, 2, 3 వీలర్ తర్వాత 4 వీలర్, క్యాబ్లు, బస్సులు, ట్రాక్టర్లు, గూడ్స్ కు సైతం. ఇక సగటున ఏడాదికి ఒక్కో వాహనం. దాంట్లో ట్రాక్టర్లు ఉన్నాయా? ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లేకుండా సగటున ఏడాదికి ఒక్కో వాహనదారుడికి 1,00,000 మిగులు. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యం. భాగ్యనగరంలోని 3,000 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు. మంత్రి పొన్నం ప్రభాకర్. నేటి నుంచి అమల్లో కొత్త పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు అమలు చేయబోతా ఉన్నారు. ఇక రేవంత్ 1 టర్మ్ సీఎం, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు. ఇండ్లు కూల్చుడే ఇందిరమ్మ రాజ్యమా, రెచ్చగొట్టడం బీజేపీ విధానం కాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక కిషన్ రెడ్డి గారు పోయి ఓ పని చేయరు, ఈ నిద్రపోవుడు కాదు, మీరు మూసి పుష్కరాలు చేసి ఇలా మునుగురన్లా పాపాలు పోవు. ఇంకా మీ గుజరాత్ గులాంగిరి బంద్ చేయి, డ్రామాలొద్దు, మూసీపై చర్చ చేద్దాం. ఫోటోషూట్ కోసమే కిషన్ రెడ్డి నిద్ర. సబర్మతికి ఒక న్యాయం, మూసీకి మరో న్యాయమా? మహేష్ కుమార్ గౌడ్. ఇక లగచర్ల డైవర్షన్ కోసమే మూసి నిద్ర. రేవంత్ కు రక్షణ కవచంగా కమలదళం. దోస్తును కాపాడేందుకే చీకటి రాజకీయం. హైడ్రాను స్వాగతించింది మీరైతే అడ్డుకుంటున్నామన్నది మేము. బీజేపీపై కేటీఆర్ ఫైర్ అవుతున్నట. ఇక ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం, ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజర్ ప్రకటించిన నైజీరియా అవార్డు అందుకున్న రెండో విదేశీ నేతగా మోడీ రికార్డు సృష్టించిండు. ఇది భారత ప్రజలకు అంకితం అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఈ దేశంలో బాగా ఈ డ్రగ్స్ ఈ వ్యవహారం అంతా నైజీరియాలో చాలా మంది పట్టుబడ్డారు. హైపర్సోనిక్ సక్సెస్. భారత్ తొలి లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్ష విజయవంతం. 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని శత్రువులను ఛేదించే లక్ష్యం అంట. 1500 కిలోమీటర్లు కంటే ఎక్కువ రేంజ్లోకి పోతుందట. అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ జాబితాలోకి భారత్. హైదరాబాద్లోనే క్షిపణి తయారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక పేపర్ 1కు 51.1%, పేపర్ 2కు 50.7% హాజరయ్యారు గ్రూప్ 3 ఎగ్జామ్.
రూపాయలు 149కే ఇంటర్నెట్ కనెక్షన్ 20 MBPS స్పీడ్తో వచ్చే వారం నుంచి గవర్నమెంట్ ఆఫీసులకు, కొత్త సంవత్సరంలో గృహాలకు 8,919 గ్రామాలకు టీ ఫైబర్ సేవలు, 3,000 విలేజెస్లో BSNL ద్వారా త్వరలో టీ ఫైబర్ బోర్డు సమావేశం. 149 రూపాయలకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు. ఇక మామనూరు విమానాశ్రయం అవసరం ఎంత? వరంగల్ టు హైదరాబాద్ రోడ్డు మార్గమే బెటర్. అయితే అంటే ఇది వరంగల్ నుంచి హైదరాబాద్ కోసమే విమానాశ్రయం కాదు, కాదు కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి రావడానికి కూడా ఆ విమానాశ్రయం. ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికే అయితే ఆడ వెయిట్ చేయడము, తర్వాత ఆడ ఉండడం, దానికి ఎక్కువ టైం పడుతుంది. ఫ్లైట్ జర్నీతో మరింత టైం వేస్ట్, కార్గో సేవలు అంతంతే. భూసేకరణపై రైతుల నుంచి వ్యతిరేకత, ప్రారంభించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆసక్తి. 2-3 గంటల్లో చేరుకునే ఛాన్స్. వరంగల్ జిల్లా మామనూరులో విమానాశ్రయం ఏర్పాటుకు వైపు ఎయిర్పోర్ట్ అథారిటీతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం మరోవైపు భూసేకరణ ప్రయత్నాలు షురూ చేసింది. ఈ క్రమంలో అసలు ఈ ఎయిర్పోర్ట్ వరంగల్ వాసులకు ఏ మేరకు ఉపయోగపడుతుందనే చర్చ మొదలైంది. వరంగల్ ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలంటే విమానం కంటే కారో బస్సులోనే వెళ్తే 2-3 గంటల్లో చేరుకుంటామని రవాణా రంగ నిపుణులు చెప్తున్నారు. ఫ్లైట్ జర్నీ చేసి హైదరాబాద్లోని తమ ఇంటికి చేరుకునేసరికి కనీసం 5 గంటల సమయం పడుతుంది. అసలు హైదరాబాద్ టు వరంగల్ అని ఎవరు చెప్పారు? ఫ్లైట్ ఫ్లైట్ తప్పు కాదు, వేరే రాష్ట్రాలకు. ఈ వార్త సారాంశం తప్పు. ఎస్, వేరే రాష్ట్రాలకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇక మిడ్ మానేర్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు 4,696 గృహాలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 4వ దశలో 5 లక్షల ఇల్లులు ఇవ్వనున్న సర్కార్. ఏండ్ల తర్వాత నెరవేరిన నిర్వాసితుల కళ. సెక్రటరియట్ బాహుబలి గేట్లు తొలగింపు, సమీపంలోనే కొత్త గేట్లు ఏర్పాటు, డిసెంబర్ 9 లక్ష్యంగా రాత్రింబవళ్లు సాగుతున్న పనులు. 205 కోట్లు మామనూరు ఎయిర్పోర్ట్ విస్తరణకు నిధులు విడుదల చేశారట. ఇది ఎయిర్పోర్ట్ రన్వే, ఇంకా పెద్దగా విస్తరించడానికి ఎయిర్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎయిర్పోర్టు అక్కడ వరంగల్లో రావాల్సిందే. అక్కడ మరి హైదరాబాద్లో ఉండగా మళ్ళీ ఆడేందుకు కట్టిండి వచ్చేది వరకు ఏదో పని మీదనే కట్టి ఉంటుంది కదా. సో ఇప్పుడు మానవ రవాణా కోసం ఆ ఎయిర్పోర్ట్ అవసరం. నేరుగా ఢిల్లీ నుంచి వరంగల్కు ఫ్లైట్ ఉంటే తప్పేం కాదు, ముంబై నుంచి వరంగల్ ఫ్లైట్ ఉంటే తప్పేం కాదు. సో ఇక్కడ హైదరాబాద్లో దిగి మళ్ళీ పోవడం కంటే అది బెటర్. సో ఈ రకంగా అది అవసరం వరంగల్లో ఎయిర్పోర్ట్. ఇక ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం లభించింది. సబర్మతికి సప్పట్లు కొట్టి మూసీకి అడ్డుపడతారా? బీజేపీ మూసీ నిద్రపై రేవంత్ రెడ్డి ఫైర్. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ ఏకనాథ్ షిండేను పావుగా వాడుకుంది. తెలంగాణలో కిషన్ రెడ్డిని అదే తరహాలో ప్రయోగిస్తున్నారు. ఎవరు అడ్డుపడినా మూసీ సుందరీకరణను ఆపేదే లేదు. తెలంగాణ రైజింగ్ మోడల్ గుజరాత్ మోడల్కు కౌంటర్ మోడల్ కాబోతున్నది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం కామెంట్స్. గుజరాతే, తెలంగాణ మోడల్ తెలంగాణనే. అసలు తెలంగాణ గుజరాత్ పోలికే లేదు. ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? పేద ప్రజలపై